గౌరవనీయులు హితోధికమైన దాతల సహకారంతో ఏర్పడినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త సేవా సంస్థగా నామకరణం చేయబడింది. ఇక్కడ ఎంతోమంది విద్యార్థులకు అన్ని రంగాలలో ఒక మగ్గం వర్క్ అయితేమి, కుటి శిక్షణ అయితేమి, ట్యూషన్స్ అయితేమి, పిల్లలకు ఆలనాపాలు చూడడం అయితేమి, ఆరోగ్య సమస్య చూడడం అయితేమి, తిండి బట్ట నివాసం ఏర్పాటు అన్ని రంగాల్లో కూడా ఇతోధికంగా దాతల యొక్క సహృదయంతో ముందుకు వచ్చి సజావుగా మనం ఇచ్చిన రూపాయి బాగా అవసరమైన వాళ్ళు చేరుతుంది లక్ష్యంతో ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈరోజు డాక్టర్ సతీష్ గారు దంపతుల చేతుల మీదుగా ఈ పిల్లలు నెలలా ఇచ్చేటువంటి 1000 రూపాయలు నగదు రూపాయలుగా పాస్ పుస్తకాలు ఇవ్వడం కానివ్వండి, నిత్య జీవితానికి సంబంధించినటువంటి ఉప్పు, పప్పు, బియ్యం ఇవన్నీ సరుకులు కానివ్వండి, అన్నీ కూడా అవసరమైనటువంటి వ్యక్తులకు గౌరవనీయులైనటువంటి సంస్థ గౌరవ సభ్యులైనటువంటి డాక్టర్ సతీష్ గారు దంపతుల ద్వారా, అలాగే ఈ సంస్థ యొక్క ఆధ్యులైనటువంటి గౌరవనీయులు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు ఖాదర్ బాషా గారు, అజిత్ బాబు గారు మొదలు పెద్దల ద్వారా వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్స్కు మరొక్కసారి వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించారు కాబట్టి ఈ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ యొక్క సంయుక్త సేవా సంస్థ ద్వారా జరిగే ఈ యొక్క కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి దీన్ని స్థాపించిన మరి సురేంద్ర గారు, తర్వాత భాషా గారు, అజిత్ గారు, మరి యొక్క సంస్థ తరపున వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఎంతోమంది పేదలకు, తర్వాత తల్లిదండ్రులు లేని వారికి, తర్వాత ఎంతో ఆర్థిక ఇబ్బందులుగా ఉన్నవారికి సహాయం చేయడం జరుగుతుంది. ప్రతి నెల వారికి రేషన్ ఇస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. మరి వీరి ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పాలుభాగస్సులుగా చేసి ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా భాగస్వామి అవ్వడానికి మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఆ అవకాశం ఇచ్చిన ఈ యొక్క సంస్థ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంయుక్త సేవా సంస్థ కార్యాలయం నందు ప్రతి నెలలాగే ఈ నెల కూడా పేద బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి బిడ్డలు ఆలన పాలన కరువయ్యి ఇంటి వద్ద సరైనటువంటి సౌకర్యం లేక చదువులకు దూరంగా ఉన్నటువంటి సందర్భంలో మరి ఎంతోమంది మహానోత్తమైన వ్యక్తులు, డాక్టర్సు, మరి ఎంతో సామాజిక సేవా తత్పరులు వారి యొక్క సహాయ సహకారాలతో ప్రతి నెల వారికి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఓపెన్ చేసి ఒక్కొక్క బిడ్డ మీద 1000 రూపాయలు అకౌంట్లో జమ చేయటం ఒకటి, ఆహార వస్తువులు బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు ప్రతి అన్నీ కూడా కలిపి వారికి ప్రతి నెల వాళ్ళకి అందజేయటం, తద్వారా వాళ్ళు బాగా చదువుకొని అభివృద్ధి పథంలో నడవాలనేటటువంటి ఒక మంచి భావనతో సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారు దాతల యొక్క సహకారంతో
మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ప్రతి నెల కొంతమంది దాతలు వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు, వాళ్ళ యొక్క దాతృత్వం ఇవన్నీ కూడా కలిసి ఈరోజు పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి సందర్భం జరుగుతుంది. కాబట్టి ఆ దాతలందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు కావల్లో ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ గారు, డాక్టర్ ఉషా మేడం గారు, వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళ చేతుల మీదుగా మరి వీళ్ళందరికీ కూడా వస్తువులు అన్నీ కూడా పంపిణీ చేయటం చాలా సంతోషకరమైన విషయం కూడా మేము తెలియజేసుకుంటూ, దాతలందరికీ కూడా పేరు పేరున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ప్రేమపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.